ఇలా అవుతుంది. చేతుల్లో పెట్టేస్తున్నాయి. అమ్మమ్మ జారిపోతాం. ఇప్పుడైతే గోల్డ్ షాట్ చేశాను గైస్. ఇదైతే ఆ బైక్ పరిస్థితి అంతా దుమ్ముగా బురదగా అయిపోయింది. గోల్డ్ షాట్ చేశాను. నేను ఇప్పుడు ఇంతమంది టైం స్పెండ్ చేశాను. టైంకి తీసుకొని పక్కన పెట్టుకొని మళ్ళీ ఒకసారి ఈ లైట్స్ నేను ఆఫ్ చేశాను. నాకు బ్యాటరీ డౌన్ అవుతుంది. దానివల్ల ఏమంటే అది ఇక్కడ వైరు వైబ్రేషన్లో ఏదో అయిందని చెప్పాడు. సంథింగ్ నాకు తెలియదు. అది అందుకే ఆఫ్ చేసేసాను. సొమ్ము అంటున్నా ఇప్పుడు చూడు ఎట్లా పెడుతున్నాయి గట్టిగా. ఇప్పుడు ఇంత రాలేదు నిన్న మొన్న, ఇంత రాలేదు నిన్న మొన్న. ఇప్పుడు ఇంతగానం వస్తుంది. ఇంతగానం పెడుతున్నాయి. నువ్వేమో వస్తున్నాయి అన్నావు. దీనికి కూడా డబ్బులు లైన్స్ ఉన్నాయి. ఇది కూడా కూల్ స్టార్ట్లో ఉంది. డైరెక్ట్ మార్నింగ్ తీయకూడదు అనమాట వెహికల్. సో కూల్ స్టార్ చేస్తే ఇంజిన్ లైఫ్ అనేది పెరుగుతుంది. లేదంటే డైరెక్ట్ తీసుకెళ్తే ఇంజిన్ లైఫ్ అనేది తగ్గిపోద్ది ఫాస్ట్గా. ఏదైనా ప్రాబ్లమ్స్ కూడా రావచ్చు ఇంజన్ నుండి. అందుకని చెప్పి ఇలా ఒక 2 minutes రేవ్ చేయొద్దు అది రాదట్లా రాదు. సో గాయస్ ఇక్కడైతే మేము మంచి వ్యూస్ ఉన్నాయి. రీల్స్ కూడా తీసుకుంటూ ఇక్కడ వరకు వచ్చేసాము. చాలా అంటే చాలా బాగుంది. ఇది మన బైక్ పరిస్థితి. ఇది ఇలా అయిపోయింది. దీన్ని వాషింగ్ చేయించి కూడా లాభం లేదు. నేను వచ్చే ముందు మంచి వాషింగ్ చేసి వచ్చాను. ఇలా అయిపోద్దని తెలుసు నాకు. ఇంక ఇలా అవ్వాలి తప్పకుండా. ఇక్కడ నుంచి అయితే వ్యూ చాలా అంటే చాలా బాగుంది గైస్. ఇప్పుడు మేము ఇట్లా కిందికి వెళ్తామా స్ట్రైట్ వెళ్తామా యాక్చువల్లీ ఐ డోంట్ నో. నాకు తెలిసి పైకి వెళ్తాం, అటు స్ట్రైట్ వెళ్తాం అనుకుంటా. మొత్తం హిల్ టాప్స్ అన్నీ దిగుకుంటూ ఇక్కడ వరకు వచ్చాము. మేమైతే ఇక్కడ వరకు వచ్చి ఇక్కడ వెయిట్ చేస్తున్నాము ఫొటోస్ కోసం. సో వీడైతే వీళ్ళతో డిస్కషన్ చేస్తున్నాడు. వాట్ అబౌట్ యువర్ చైల్డ్హుడ్ ఫ్రెండ్స్? చిన్నప్పుడు ఫ్రెండ్సా? చిన్నప్పుడు ఫ్రెండ్స్. బాయ్ చెప్పండి. హాయ్ చెప్పండి. హాయ్ పోతున్నాం. హాయ్ బాయ్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. ఎంత బాగుందంటే వీళ్ళు ఇక్కడ ఏం చేస్తున్నారు? ఇక్కడనే చిన్న విలేజ్ ఉంది బోయిగూడ అని. వీళ్ళు ఇక్కడికి వచ్చి టైం పాస్ చేస్తున్నట్టున్నారు. భయ్యా ఎలా ఉంది భయ్యా? పిచ్చి పడేసిందా లొకేషన్? మామూలు లేదనుకో. మేము అసలు ఈ కట్టిక వాటర్ ఫాల్స్ అనేది వెళ్తున్నాము. ఇది వెళ్ళకపోయి ఉంటే ఇదంతా చూసే వాళ్ళమే కాదు. ఒక్కొక్క వ్యూ ఒక్కొక్క రేంజ్లో ఉంది. మేము అన్ని వ్యూస్ అన్నీ ఆపుకుంటూ ఫొటోస్ తీసుకుంటూ వచ్చాము. ఇక్కడ వీడియో తీయలేదు. ఇక్కడ కూడా ఫొటోస్ రీల్స్ చేసాము ఆల్రెడీ. ఇప్పుడు అందుకే వీడియో ఆన్ చేసి ఒకసారి చూద్దామని ఇప్పుడు ఆన్ చేశాను. చూడండి ఒకసారి ఎంత బాగుందో ఈ గుట్టలు. క్రేజీ కదా, చాలా క్రేజీ. ఇవన్నీ ఆంధ్రాలో ఉన్నాయా లేదంటే నార్త్లో ఉన్నామా? ఈ వర్షం ఏంటి, వర్షంలో ఈ లొకేషన్ ఏంటి? అరకుని ఆంధ్రాలో అరకుని వర్షంలో చూసారా అని క్వశ్చన్ పెట్టా అసలు. ఎప్పుడైనా ఇప్పుడు తమిళ అదే పెట్టుద్దాం బ్రో. అరకుని వర్షంలో చూసారా? దిస్ ఈజ్ అవర్ తమిళ్. చాలా అంటే చాలా బాగుంది గైస్. నేను ఇంకా ముందుకు వెళ్ళిన తర్వాత వీడియోస్ తీస్తాను. ఇంకా నాకు వీలైనంత వరకు తీసి చూపిస్తాను ప్రతి ఒక్క లొకేషన్. సో గైస్ నేనైతే కటిక వాటర్ ఫాల్స్ వెళ్తున్నాను. అక్కడ కలుద్దాం. అమ్మ గైస్ వాటర్ ఫాల్ చూసుకోండి ఒకసారి. ఎంత బాగుంది. ముందు కూడా ఇంకా ఎంత మంచిగా ఉంది. అమ్మో అమ్మో సో గాయ్స్ అసలు ఏమిటి మేఘమాలికలు ఆ వాటర్ ఫాల్స్ అక్కడ నుంచి చూసి మేము పిక్చర్లు అయిపోయినాం. అసలు ఎంత బాగుంది భయ్యా. ఇగో ఇప్పుడు ఇలా ఆఫ్ రోడ్ చేస్తూ వెళ్ళాలి. అది చూడండి అలా ఆఫ్ రోడ్ మొత్తం అసలు రోడ్ లేదు. మేము అక్కడ వరకు వచ్చింది చాలా ఓకే, అక్కడ వరకు ఓకే. ఇప్పుడైతే అది అరే ఇంకమ్మ ఏం చెప్పాలి అర్థం కావట్లేదు నాకు అసలు. ఎంత గూస్ బంప్సా బ్రో, ఏం చెప్పాలి రా నీ అమ్మాయి. గూస్ బంప్స్ అంటున్నా. లేదు, మనం ఎప్పుడైనా ఫోన్లో చూసాం, ఇది ఇప్పుడైతే రియల్గా చూస్తున్నాము. అమ్మ చూడండి భయ్యా
ఇది కళ్ళ చూస్తే నిండిపోతుంది. నేను అక్కడ ఒక వ్యూ పాయింట్ ఉంది, అక్కడికి వెళ్ళి అన్ని వ్యూ పాయింట్స్ అనమాట. అక్కడికి వెళ్ళి నేను మళ్ళీ కెమెరా ఆన్ చేస్తాను. ఇక్కడ నుంచి కెమెరాలో అంతగా కనిపించకపోవచ్చు, కానీ ఇది వర్త్ అంటే నేను చెప్తానంటే దీనికి ఇంకో 10,000 ఎక్కువ ఖర్చు పెట్టి వచ్చి తిరిగినా తప్పులేదని చెప్తాను. తిరగడానికి ఎన్ని ఖర్చు పెట్టినా తప్పులేదు. ఇలాంటి వ్యూస్ చాలా అంటే చాలా బాగున్నాయి. ఇవన్నీ క్లౌడ్స్, మేము క్లౌడ్స్లోనే ఉన్నాము ఆల్రెడీ. అవన్నీ క్లౌడ్సే, ఆ గుట్టమైన క్లౌడ్సే, ఇవన్నీ క్లౌడ్స్. ఈ క్లౌడ్స్లోనే మేము ఉన్నాం. అందుకే వర్షం ఇది చంపి మింగుతుంది మమ్మల్ని అప్పటి నుండి. ఇక్కడ ఆటో ఒకటి స్టక్ అయిపోయింది అనుకుంటాను. అయితే వస్తుంది, ఆటోస్ వెళ్తున్నాయి. చిన్న చిన్న విలేజెస్ ఉన్నాయి. అది అరకు నుంచి వెళ్ళేది ట్రైన్ అనుకుంటాను. అక్కడ నుంచి ట్రైన్ వెళ్తుంది, ట్రైన్ గుహలు ఉన్నాయి. బోరా కేవ్స్కి వెళ్ళేది ఇది అదే. అన్ని టన్నల్స్లోనే అందరూ అరుస్తూ ఉంటారు. నేను స్కూల్లో ఉన్నప్పుడు 10th క్లాస్లో వెళ్ళినప్పుడు అప్పుడు అరకులో వెళ్తే దీంట్లో బోరా కేవ్స్ వెళ్ళాము. అయితే ట్రైన్ ఈ గుహలలో వెళ్ళినప్పుడు అందరూ అరుస్తారు, ఫుల్ సౌండ్. అదొకటి నాకు గుర్తుంది బాగా. ఇవే టన్నల్స్ అనుకుంటాను నాకు తెలిసి. బోరా వెళ్తుంది అది బోరా కేవ్స్కి. ఇలా రోడ్డు ఉంది. అసలు ఇంత కిందికి ఇలా ట్రైన్ తినాలి. సో గాయస్, నేనైతే కెమెరా ఆఫ్ చేస్తాను, ఎక్కువగా టైం వేస్ట్ చేయకుండా. మళ్ళీ వాటర్ ఫాల్స్ దగ్గర కలుసుకుందాం. అక్కడనే అనుకుంటాయి, క్లాత్ అడ్డ వస్తుంది, అక్కడనే కలుసుకుందాం ఇంకా. సో కొంచెం ల్యాండ్ స్లైడ్స్ కూడా అవుతున్నాయి. పెద్ద పెద్ద క్యూబ్స్ ఉన్నాయి, పడుతున్నాయి ఇవి కిందికి. రోడ్ లేదని చెప్తున్నారు. ఎడికి అవునా? సో ఓకే, మేము వెళ్తున్నాం. ఆన్ చేసి పెద్ద కారు వెళ్ళేదంట, వాళ్ళు రమ్మంటున్నారు. మొత్తం దిగబడిపోద్దేమో నాకు తెలిసి. మేము కూడా వెళ్తామో తెలీదు. వెళ్ళే వరకు బాగుండాలి అనుకుంటున్నాను, వెళ్ళాలనే అనుకుంటున్నాను బైక్ అక్కడ వరకు. చాలా దారుణంగా ఉంది. అవును, అమ్మో, ఇంపాసిబుల్ చేయాలి పాసిబుల్గా. ఇది ల్యాండ్ స్లైడ్ అవుతున్నాయి అన్నీ. ఓ, ఇలా వెళ్ళాలి నేను. వెళ్ళదా అన్న? వెళ్తా, ఇది దిగబడుతుందా మరి? ఎట్లా వెళ్తుంది కదా? ఎక్కడికి వెళ్ళి ఎటు నుంచి పైకి రావాలంటే కష్టం కదా? నువ్వేం చేస్తావు? ఎందుకు రా వాడికి? ఒకసారి ట్రై చేస్తాను నేను, చూస్తాను, చూసి చెప్తాను. ఆటో మంచిగానే ఉన్నదిరా, బండ్లందరూ ఆటో పెట్టేసి అరే ఈయన చిడికేరా. కష్టం మనకు కూడా కష్టమే. కాలు కింద పెడితే కథ పెట్టుతుంది. ఆటోలో వెళ్ళిపోను నేను తీసుకుపోతా నాకు ప్రాబ్లం లేదు. ఆటో వరకు తీసుకుపోతా, జూయి అనుకుంటా పోతా. దూరం కూడా రావచ్చు, అట్లేం లేదు. కానీ మట్టి టైర్లో ఇరుక్కుంది అంటే గేమ్ ఓవర్ మనకి. రిస్క్ అవుతుంది మనకి, కానీ పోవాలి అడిగి. ఆటో పోతారంటే ఆటో పోతే చచ్చిపోయినట్టే, ఇంకేమైంది. అసలు ఇంత ఘోరం అంటే ట్రై చేద్దామా? అర్థం దిగవద్దా? ఒక్క నిమిషం నొక్కడే పోతే పోరా. మొత్తం జుయ్యి జారుతుందిరా. అవసరమా? పోవచ్చు, రిస్క్ లేదు. కానీ మనం చాలా దూరం వెళ్ళాం కాబట్టి ఈ రిస్క్ చేసుకుంటే ఇప్పుడు టైర్లు పోయినాయా, దండకెళ్ళి పోతుంది. అటు మంచిగా రోడ్డు, రిటర్న్ రావాలి. మళ్ళీ రిటర్న్ రావాలి. పోమా ఉంటే చేద్దామంటే చేద్దాం రిస్క్. ఏమన్నా అయితే ఒకవేళ లేట్ అవుతుంది. పోదాం, ఏం కదా? మొత్తం అట్లనే లేదురా, మంచిగా ఉన్నది. వీడి దాకానే ఉన్నది అట్లా. ఈ మొరం పోసిరు అనుకుంటుంది, మట్టి పోసిరు. ఇది ఈ మట్టి కింద మీరు పైనకి వెళ్ళి తవ్వుకుంటే పోసారు, అందుకే ఇట్లా అయ్యింది. సో ఆ బ్రోని బండి పెట్టేసి నడుచుకుంటారు అమ్మని. జారుతుంది అవ చూడు, మొత్తం బెడలు జారుతుంది అవ చూడు. అది చూపి ఎట్లా జారుతుంది చూడవు. అది ఇది పడ్డాయనుకో మన మీనే పడుతుంది. అది ఎట్లా కరుగుతుంది చూడు. నడుచుకుంటే పోవచ్చా? ఉంటుంది అనుకుంటురా. చూద్దామా? ఒక గేర్ నేర్పు, మెల్లిగా వెళ్ళాలి. ఇంకా పాసిబుల్ చేసేయాలి. ఎవరో తార్ రాక్స్ తీసుకెళ్ళాడు. ఇలాగే బ్రో, నువ్వు బండి పెట్టేసిరా, అక్కడ బండి పార్క్ చేసిరా. రావా? బండి పార్క్ చేసిరా. నువ్వు వస్తా అంటే వస్తుంది. 9 కల్లా వచ్చాయి.
అలా కొట్టరా నీకు రాదురా. సరే నువ్వు బండి పెట్టేసి రా మరి నడుచుకుంటూ. నేను అటు గట్టిగా ఉన్నాడు నడుచుకుంటూ వెళ్ళాలి. నేను బండి మేము వెళ్ళే వస్తాను నడుస్తాను, నేను కూడా నడిచినట్టే ఉంటుంది. నువ్వు అక్కడ బండి పెట్టాయి బ్రో. నువ్వు అక్కడనే ఉంటావా? ఆ బ్రో నాడు అక్కడనే ఉంటాడేమో. వెళ్ళిపోతాడేమో ఇంకా. రాడంటారా? రావా? చేతులు నొప్పెట్టేస్తున్నాయి. అమ్మమ్మమ్మ జారిపోతాం. పడే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఇది చాలా రిస్క్ చేసి బైక్ అయితే తీసుకెళ్ళాలని ఫిక్స్ అయిపోయాను నేనైతే. అక్కడ వరకు నా బైక్ ఖచ్చితంగా వెళ్ళాలి, వెళ్ళిద్ది తీసుకెళ్తాను. నేను ఒక్కనే ఇప్పుడు జబ్ 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 వెళ్ళిపోయేవాడిని మ్యాక్స్ పడుతూ లేస్తూ. రేస్ చేయకపోయినా పర్లేదు వెళ్తుంది, బికాస్ ఇక్కడ ఒక కార్ వెళ్ళింది, ఆ రోడ్లో వెళ్తున్నాం. ఎంత బైక్ తెచ్చినా ఇంపాసిబుల్. ఏ బైక్ వచ్చినా ఆగిపోద్ది. ఏడీవీ బైక్ తప్ప. ఏడీవీ బైక్స్ 1000% వెళ్తాయి. ఇలాంటి రోడ్డు ఉన్నా, ఇలాంటి రోడ్స్ ఉంటే ఈజీగా వెళ్ళిపోతుంది, ప్రాబ్లం లేదు. ఇంకా ఎక్స్ట్రీమ్ అడ్వెంచర్ రైడర్స్కి అయితే ఇది ఒక చిన్న పార్ట్ అని చెప్పొచ్చు. ఇంకా మంచిగా ఫన్ చేసుకుంటారు దీనిలో. హ్యాండ్స్ అవ్వట్లే, చేతులు నొప్పెట్టేసిన. హ్యాండిల్ ఆటోమేటిక్ తిరిగిపోతుంది కాబట్టి దాన్ని గట్టిగా పట్టుకోవాల్సి వస్తుంది. గట్టిగా ఉంది భూమి, దిగబడట్లేదు ఎక్కడ. ముందు దిగబడచ్చు. ఎవడు మహానుభావుడు కారో ఏదో తీసుకెళ్ళాడు, చాలా మంచివాడు. వాడి వల్లే ఇప్పుడు మేము వెళ్తున్నాం అక్కడికి. అరే మొత్తం అట్లనే ఉంది బ్రో, మనం ఇంటిని తీసుకున్నాం. మనం ఇంకా మొత్తం అట్లనే ఉన్నది. ఇంతే పోతాం ఇక, పోతాం కానీ ఇంతే పోతాం. చేతులు కష్టం ఇక, నువ్వు రిటర్న్ నువ్వు నడపాల్సి వస్తుంది. నడపాలా మరి నేను కావాలి లేదు, నడపాల్సిందే మామ. వల్ల ఇప్పుడు వల్ల నేను నడపలేవా? అది కష్టం. రైడర్ని కాదు. నేను ఇప్పుడు ఆఫ్ రోడింగ్ ట్రయల్స్కి వెళ్ళి ఏం చేసావని అడిగితే ఇది నేర్చుకున్నాను అడగచ్చు చెప్తాను అందరికీ. ఇప్పుడు నాకు దీంట్లో ఈజీగా హ్యాండిల్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను. వేరే ఇది చూస్తేనే అర్థం అవుతుంది మీకు ఇది ఎలా ఉందనేది. దీంట్లో దిగబడుతుంది రాసేసి, దిగాల్సిందే. లేదు దిగబడుతుంది, దిగబడుతుంది శశి దిగు. తను రికార్డ్ చేయ, అక్కడికి వెళ్ళి ముందుకెళ్ళి రికార్డ్ చేయి. ఏం కాదు ఇక చూడు అయిపోయినాయి దానిపై. కటిగా వాటర్ ఫాల్స్. అరే లెఫ్ట్ వెళ్ళరా, లెఫ్ట్ వెళ్ళు. అరే లెఫ్ట్ వెళ్ళరా, అటు ఎందుకు? అరే అటు ఎందుకు పోతున్నావురా? అరే అద్దురా అద్దురా. అరే గిట్టు వరకు గట్టి ఉన్నది. అరే అటేరా అన్నకే వాటర్ పడుతుంది చూడు. అన్నకు కార్ ఇడి దాకా నచ్చిందిరా, మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోయింది. అన్నకోరా కట్టుకో కట్టు. అటను ఈ అటను. అరే దిగబడుతుందిరా అద్దురా. సో గాయ్స్ ఇదన్నమాట, షూలు లోపలికి వెళ్ళిపోతున్నాయి. నేను తీసుకెళ్ళడానికి ప్రాబ్లం లేదు, నేను తీసుకెళ్తాను. నేను చూసొచ్చాను ఆల్రెడీ, అక్కడి వరకు వెళ్ళి చూసొచ్చాను బైక్ ఇక్కడ వెళ్తుంది అని చెప్పి. ఇక చూసుకోండి, ఇప్పుడు కొంచెం గట్టిగా ఉంది. ఇలా వెళ్ళిపోతుంది. ఇలా వెళ్ళాలి ఓకే. ఇలా కూడా వెళ్ళిపోతుంది అంటే ఇప్పుడు ఇంతకుంది కదా నేను వెళ్ళాను. ఏ రోడ్డు అది? ఇదా ఇది కూడా కాదు. ఇక్కడ కాలు పెట్టినా లోపలికి వెళ్ళిపోతుంది. కటిక వాటర్ ఫాల్స్కి దారిది. ఎక్కడైనా రావాలన్నా ఎవరైనా రావాలనుకుంటే అక్కడ అన్నీ పెట్టేసి రావాలి. ఇప్పుడు నాకు ఏం ప్రాబ్లం లేదు, నేను అక్కడ బైక్ పెట్టేసి వదిలేసి రావచ్చు. కానీ నాకు బైక్ తీసుకెళ్ళాలి అని అనుకుంటున్నా. వాడేం వద్దంటున్నాడు, అసలు వద్దురా రిస్క్ అవుతుందని. అంటే ఒకవేళ దేంట్లోనే ఇరుక్కుంటే కొంచెం రిస్క్ అవుతుంది, బట్ ఈజీగా వెళ్ళిపోవచ్చు. కానీ వాడు వద్దంటున్నాడు. బ్రో కూడా ఒక్కడే ఉన్నాడు, నేను రానని చెప్పేశాడు. నేను అక్కడికి వెళ్ళి రిటర్న్ బ్రో దగ్గర బైక్ పెట్టేసి ఆ బ్రోని తీసుకొని వచ్చేసాను అనుకో, వచ్చేస్తాడు. లేదంటే కటిక వాటర్ ఫాల్స్ చూడలేకపోతాను నేను. ఇంకా
నాకు ఒక్కసారైనా వెళ్ళి చూడాలని ఉంది, అక్కడ తడవాలని ఉంది. ఇలాగే వెళ్ళిపోయి అక్కడ తడుస్తాను. ఆ వాటర్ ఎంత కూల్ ఉంటాయంటే చాలా కూల్ ఉంటాయి. ఐ థింక్ ఈ వాటర్ కూడా ఎక్కడి నుంచి వస్తున్నాయేమో. నాకు బైక్ తీసుకెళ్ళాలనే ఉంది, అసలు తీసుకెళ్ళాలనే ఉంది, కానీ ఇలా ఎంత బాగుంది వ్యూ చూడండి ఒకసారి. ఏం చేద్దాం చేసి బండి ఈయన పెట్టేద్దామా? ఆ బండలు పెట్టి 2 బండలు పెట్టి పెట్టేద్దాం. రిటర్న్ తీసుకెళ్దామా? తీసుకెళ్ళి గాయస్, ఇదైతే పరిస్థితి. నేను తీసుకెళ్ళాలని అనుకుంటున్నాను, నాతో అవుతుంది, కాదని కాదు, నాకు అవుతుంది. కానీ ఒకవేళ ఇరుక్కుంటే ఇదేంటి ఇలా ఉన్నాయి, గెల్లి ఇదేంటి గెల్లి. నా రైడింగ్ బూట్స్ లోపలికి వాటర్ వచ్చేసేది బికాస్ ఆఫ్ బేస్ అండ్ వాటర్. ఏమంటావు శశి? వద్దు వద్దు, పోమెట్రే రిస్క్ వద్దు, అంతేనా? దిగబడితే కథమే. సో మేము ఎందుకు రిస్క్ తీసుకోవాలని అనుకోవట్లేదండి. ఇప్పుడు నేను రిస్క్ తీసుకుందామని ఇక్కడ వరకు వచ్చాను, కానీ వాడు ఏమంటానంటే చాలా దూరం వెళ్ళాలి కదా, మళ్ళీ టైం వేస్ట్ అవుతుంది బండి ఇరుక్కుంటే అని చెప్పేస్తున్నాడు. అందుకని చెప్పి నేను బండి రిటర్న్ తిప్పేస్తాను. మరి ఎందుకు బ్రో కూడా నా కోసం వెయిట్ చేస్తున్నాడు బయట. వీళ్ళు వెళ్ళిపోయారా, మధ్యలో చిక్కున్నారా అని. మళ్ళీ రిస్క్ ఎందుకు, ఆ బ్రో కూడా మళ్ళీ రిస్క్ ఎందుకు. సరే తిప్పేస్తాను బండి, వెళ్ళిపోదాం. బట్ నువ్వు బండి నడుపు, నేను నడుచుకుంటూ వచ్చేస్తాను. నా వల్ల కాదు. మరి వెనకాల నడుచుకుంటూ వస్తావా? ఎందుకంటే బండి తిప్పాలి కదా ఫస్ట్. సో గైస్, మేమైతే రిటర్న్ వెళ్తున్నాం ఇదే రోడ్లో. మళ్ళీ ఇక్కడ వరకు ఈజీగానే వచ్చాం. ఈ యొక్క బ్రిడ్జ్ వల్ల కొంచెం స్టక్ అయిపోయాం, ఎందుకంటే ఇక్కడ మట్టి ఎందుకు వేసారో నాకు అర్థం కాలేదు. ఇంకా కొంచెం అంటే వేసారో వేయలేదో తెలీదు. ఇక్కడ నుంచి అయితే మొత్తం వచ్చేసింది అదంతా. అమ్మా, ఇది పరేషాన్ వచ్చింది. షూలు అసలు వెళ్తలేదు, లోపలికి వెళ్తలేదు నాకు. ఇంకా ఇది వేరే షూస్, ఇది అసలు మట్టిని పట్టుకోదన్నమాట. చూడండి ఒకసారి, చూడండి, ఇది మట్టిని పట్టుకోదు. వాటర్ ప్రూఫ్ బూట్స్ ఇవి, వాటర్ ప్రూఫ్ రైడింగ్ బూట్స్. సో లాక్స్ క్లోజ్ చేసేద్దాం. వాడైతే అక్కడేమో చేస్తున్నాడు. ఏం చేస్తున్నావు శశి? ఎందుకు మళ్ళీ ఇప్పుడు నడుచుకుంటే ఇటే పోవాలి? వాటర్ ఫాల్స్ పోవా? పోదాం బే, బండ్ల పెట్టి ఆడే పెడదాం. పోదాం, నేను బూట్లు వేసుకున్నా తింటే. ఇప్పేసారా మరి? సో ఇదన్నమాట. ఇక్కడనే క్లౌడ్స్, ఇక్కడ కింద వాటర్ ఫాల్స్ ఉంటుంది. అక్కడ కటి వాటర్ ఫాల్స్ వెళ్ళాలి, ఖచ్చితంగా వెళ్ళాలని అనుకుంటున్నాం కాబట్టి ఖచ్చితంగా వెళ్ళాలి. ఇప్పుడు ఒకవేళ అక్కడికి వెళ్ళిన తర్వాత బ్రో అవును అంటే ఇంకా కటిక వాటర్ ఫాల్స్ లైట్ తీసుకుంటామేమో, అడవునా. పెట్టేసి నడుచుకుంటూ వెళ్ళిపోదాం. బండి పెట్టేసి నడుచుకుంటూ వెళ్ళిపోదాం. అవునవును, కార్లు వస్తే అయిపోతుంది. సో గాయస్, మేమైతే అక్కడ నుంచి బైక్స్ తీసుకొచ్చేసి అక్కడికి వెళ్ళాం మేము కింది వరకు. అక్కడ నుంచి తీసుకొచ్చేసి మళ్ళీ ఇక్కడ పార్క్ చేస్తున్నాం. నమ్మకం లేదు ఇక్కడ ఉంటే సేఫా కాదా అనేది, బట్ ఇక్కడ పెట్టేసి నడుచుకుంటూ వెళ్ళాలి. శశి అయితే వెళ్ళిపోయాడు, ఇప్పుడు నేనే వెళ్ళాలి. ఇది మీకు చూస్తే మీకు అర్థమవుతుంది ఎలా ఉందనేది. చాలా బాగుంది లొకేషన్. బ్రో వద్దు నేను రానంటున్నాడు, కానీ నేనే తీసుకెళ్తున్నాను.
ఈ ట్రెక్కింగ్ బ్యాగ్ మొత్తం వేసుకొని దీనికి కవర్స్ కప్పేసి తీసుకెళ్దామని చెప్పి నేనే చెప్పాను. ఆ టాప్ బాక్స్కి అయితే లాక్ చేశాను, కింద పైన లాక్ చేసేసాను. తీసుకోరాదు, తీయలేము, కష్టం. నా బండి అయితే ఎట్లా అయిపోయింది. ఇప్పుడైతే మేము ఇక్కడ వెయిట్ చేస్తున్నాం శశి కోసం. అంటే రమ్మన్నాం, ఇక్కడ ఆగట్లేదు, మేము వెళ్ళిపోతున్నాం. వెళ్ళట్లేదు వాటర్ ఫాల్స్కి. శశి ఒక్కడే వెళ్ళాడు, వాడి దగ్గరనే గోప్రో ఉంది. నా దగ్గర ఫోన్తో రికార్డ్ చేస్తున్నాను ఇప్పుడు. అంటే ఇక్కడ బైక్స్ అంతా సేఫ్ కాదంట. ఆల్రెడీ 2 మనుషులు వచ్చారు బైక్ దగ్గరికి. ఎవరు ఒక ఆటో కూడా ఉండే, ఆటో కూడా వెళ్ళిపోయింది. అక్కడ ఒక ఆటో ఉండే ఇంతకుముందు, ఆటో కూడా వెళ్ళిపోయింది. 2 మనుషులు వచ్చారు. మేము ఇక్కడనే వెయిట్ చేస్తున్నాం. మాకు ఇక్కడ నుంచి వ్యూ ఇట్లా ఉంది. ఇక్కడ బైక్స్ పెట్టాము మేము, ఇక్కడ పైన బైక్స్ పెట్టాము. 2 వైట్ షర్ట్ ఇంకా అదేదో ఉడి వేసుకొని అనుకుంటా వచ్చారు అక్కడికి, బైక్స్ దగ్గరికి. మేము ఇక్కడ ఆగిందే చూసి వాళ్ళు లోపలికి వెళ్ళిపోయారు, కిందకి కూర్చున్నారో మరి ఐ డోంట్ నో, కనబడట్లేదు. అందుకే మేము బైక్స్ కనబడతాయని చెప్పి ఆ హైట్లో పెట్టాము. ఇక్కడ నుంచి కనబడుతున్నాయి, వాళ్ళిద్దరు కనబడట్లేదు మాకు ఇప్పుడు. ఇంకొంచెం ఎంత ఫాస్ట్గా అయితే అంత ఫాస్ట్గా బైక్స్ దగ్గరికి వెళ్ళాలి, లేదంటే మళ్ళీ ఇక్కడ దొంగలు ఉన్నారంట, బైక్స్ ఎత్తుకెళ్ళిపోతారంట. మళ్ళీ బైక్ వెళ్ళిపోతే కష్టం. ఇక్కడ ఒక్క మనిషి కూడా లేదు ఎవరు. ఈ రోడ్డు కదా, ఇప్పుడు ఒకవేళ వాడు హ్యాండిల్ బ్రేక్ చేసి దాని బండిని తీసినా కూడా, వాడు నువ్వు తోసుకుంటూ వెళ్ళిపోయినా, మేము ఇక్కడ నుంచి వెళ్ళినా కూడా వాడు మాకు దొరకడు. అంత ఘోరంగా ఉంది రోడ్డు. చూడండి ఒకసారి. రిటర్న్ వెళ్ళిపోతున్నాం బ్రో మేమైతే. ఇక్కడ ఉన్నాయి బైక్స్, ఇక్కడ పైన, ఇక్కడ ఉన్నాయి పైన ఎగ్జాక్ట్గా. జూమ్ చేద్దామంటే వాటర్ పడుతుంది, వర్షం పడుతుంది కదా, స్క్రీన్ కొంచెం టచ్ అవ్వట్లేదు. ఇంత బాగుంది అసలు. వాటర్ ఫాల్స్ మిస్ అవుతున్నా అంటే చాలా డిసప్పాయింటింగ్గా ఉంది. ఇంకా వాటర్ ఫాల్స్ ఏంటంటే వాడు శశి అక్కడి వరకు వెళ్ళాడు, కానీ అక్కడ నుంచి ఇంకా పైకి వెళ్ళాలంట వాటర్ ఫాల్స్ కోసం సపరేట్గా. మళ్ళీ ఇంకా ట్రెక్కింగ్ చేస్తూ వెళ్ళాలంటే ఇప్పుడు టైం వేస్ట్. అక్కడికి వెళ్ళి వచ్చేలోపు మా బైక్స్ ఉండవు అక్కడ. అందుకే మేము ఇంకా ఇగో ఈ బురదలో ఇలా వచ్చాము, మళ్ళీ ఈ బురదలో మళ్ళీ రిటర్న్ వెళ్తున్నాం. అసలు ఇక్కడ టైం వేస్ట్ చేసాము. ఇప్పుడు ప్రో ఇన్నర్ ఫీలింగ్ ఏంటంటే ఊరికే ఉన్నవాడిని తీసుకొచ్చావు బ్రో. నేను అక్కడ కూర్చున్నాను, బైక్ దగ్గర ఉన్నాను, ఒకడు వెళ్ళొచ్చేవాడి కదా, నేను ఎందుకు బ్యాగ్ ఇంత మోపిస్తున్నావు అని చెప్పి అంటాడు బ్రో. ఇన్నర్ ఫీలింగ్ అదే. వీళ్ళ మాట అంటే అవుతుంది కానీ ఇంకేం ఉండదు అని అర్థమైపోయి ఉంటుంది. బ్రో అసలు లగేజ్ చాలా తీసుకొచ్చాడు, దానివల్ల రిస్క్ అవుతుంది. ఇది రోడ్డు చాలా అంటే చాలా దారుణంగా ఉంది. ఇలా ఉంటే కష్టం. ఈ రోడ్లో 4x4 వెహికల్స్ వెళ్తాయి, లేదంటే ఏ కార్ తీసుకొచ్చినా కష్టమే. ఒక ఇన్నోవా తీసుకొచ్చారు, వాళ్ళు వచ్చి చూసి రోడ్డు రిటర్న్ వెళ్ళిపోయారు. నాకు వాటర్ ఫాల్స్ వద్దు, మేము వద్దు బ్రో, మేము వెళ్ళిపోతామని చెప్పి. నడుచుకుంటూ వెళ్ళొచ్చు బ్రో అంటే ఇక్కడికి వచ్చారు, నేను నడవలేం బ్రో అని చెప్పి రిటర్న్ వెళ్ళిపోయారు వాళ్ళు. సో ఇది ఇంకా మేమైతే బుర్రా కేవ్స్ వెళ్తాం, అక్కడ కలుసుకుందాం. అక్కడ ఆన్ చేస్తాను ఇంకా కెమెరాలో, బుర్రా కేవ్స్ చూపిస్తాను. అక్కడ కూడా రోడ్ ఎలా ఉందో ఐ డోంట్ నో. మ్యాక్స్ అక్కడ రోడ్డు ఉంటుంది బాగానే, ఉండాలని కోరుకుంటున్నాను. ఇలా ఉండద్దు ఎక్కడ. ఈ బుర్రా కేవ్స్ అయిపోయిందంటే మేము వైజాగ్ వెళ్ళిపోతాం, మాకు ఇంకే టెన్షన్ ఉండదు. ఇక్కడ అవ్వట్లే, చాలా దమ్ము వస్తుంది. నేను బైక్ తీసుకొచ్చాను కానీ ఇక్కడ చాలా లోతుగా వెళ్ళిపోతుంది. ఇక్కడ గట్టిగా ఉంది, గట్టి సైడ్ నడుస్తున్నాం. ఇది ఇంకా మాకు వాటర్ ఫాల్స్ అనుకోవాలి. ఇక్కడ నుంచి ల్యాండ్ స్లైడ్ అయ్యి బండలు కూడా పడ్డాయి ఇప్పుడు పైన నుంచి. ఇప్పుడు పడ్డాయి బండలు, ఇటు ఇంకోటి కింద వాటర్లో వెళ్ళిపోయింది. ఇక్కడ గట్టిగా ఉంది, ఇక్కడ నుండి నడుస్తున్నాను మళ్ళీ ఇటు. వామో, డే 3 కదా బ్రో మనది, డే 3 కదా. చాలా అంటే చాలా అడ్వెంచరస్గా ఉంది డే 3. అడ్వెంచర్ కాదు ఇది, ఎక్స్ట్రీమ్ అడ్వెంచర్ అవ్వాలి. నీకు దానికంటే ఎక్కువ అలా డడ్ బైక్స్ ఉంటే వెళ్ళిపోతాయి. నా బైక్కి ఇప్పుడు లగేజ్ లేకపోతే నేను వెళ్ళిపోతున్నాయి. అమ్మో కష్టం బ్రో కదా. నువ్వు ఇంకా లగేజ్ వేసుకొని నీకు పగిలిపోతుంది చిక్కలు. నేను తీసుకొచ్చాను బ్రో అనవసరంగా. సో గైస్ మేమైతే ఇప్పుడు
లగేజ్ మొత్తం ఇక్కడ చిన్న షాప్లో పెట్టేసి ఇక్కడ నుంచి అయితే ఖాళీగా బైక్స్ మాత్రం వెళ్తున్నాం. వాటర్ ఫాల్స్ వెళ్ళాలని వీడు పట్టు పెట్టాడు. వెళ్ళాలి అంతే, కంపల్సరీయా? కంపల్సరీ. ఇంకా నాకు కూడా వెళ్ళాలనే ఉంది మ్యాక్స్. అందుకని చెప్పి ఇగో హెల్మెట్స్ కూడా పెట్టేసాం. ఇక్కడనే ఒక 200 మీటర్స్ ఉంటుంది ఇక్కడ నుండి. మేము ఇప్పుడు వచ్చాం ఇడికి, వచ్చి వాటర్ కోసం అని చెప్పి ఆగిపోయాం. తీసేరాబండి. చాలా వీడు తడిచిపోయాడు, బ్రో కూడా తడిచిపోయాడు. ఇప్పుడు కంపల్సరీ ఇంకొక డే ఎక్కువ అయినా ఎక్స్టెండ్ అయినా పర్లేదు అని చెప్పి ఫిక్స్ అయిపోయి ఇక్కడ లగేజెస్ అన్ని పెట్టాం చిన్న షాప్లో. ఇక్కడ టీ బ్రేక్ తీసుకొని షూ కూడా ఇప్పే బ్రో. టీ బ్రేక్ తీసుకొని ఇక్కడ నుంచి ఇంకా బైక్స్ తీసుకొని వెళ్తున్నాం. మళ్ళీ అక్కడ బైక్స్ పెడతాం. ఇక బైక్స్కి అయితే ఏం కాదు మ్యాక్స్, ఎందుకంటే కార్స్ ఉన్నాయి అక్కడ, చాలా వెహికల్స్ ఉన్నాయి, ఒక 4-5. సో అందుకని చెప్పి ఖాళీ బైక్స్ తీసుకొని వెళ్తున్నాం. ఇంకా వాటర్ ఫాల్స్ మిస్ అయినా మేము అనుకున్నాం. డిసప్పాయింట్. కానీ లోపల అన్ని వెళ్ళిపోయి. సో ఇప్పుడైతే వెళ్తున్నాం, ఇంకా ఖచ్చితంగా పట్టుబట్టి వెళ్తున్నాం. లేదు లేకపోతే ఇప్పుడు ఏం చేయొద్దు. ఈ ట్రావెలింగ్ లో ఉన్నప్పుడు ఏం చేయొద్దు, బండి చేయొద్దు. ఎందుకంటే బండికి ఏమైనా అయ్యింది అనుకో మనం ఈయనే ఇరికిపోతాం. ఇక్కడ ట్రైన్లోనా? ట్రైన్ లేపొచ్చు, ఇంజన్ లేపుకుంటూ పోవాలి. తెలుసు ఏడున్నాయి. అవునవును రీ ఆఫ్టర్ లాంగ్ టైమా, లాంగ్ ఇయర్స్, చాలా సంవత్సరాల తర్వాత సన్ఫ్లవర్స్. అరే ఎంత, అరే కొన్ని సంవత్సరాల తర్వాత ఎగుతున్నా నేను. చిన్న ఉన్నప్పుడు పోతుండే సన్ఫ్లవర్స్ కోసం. ఇవన్నీ పువ్వులు దింపుకొని తీసుకొచ్చి ఇంటికాడ పెడుతుండే. చలో గైస్ చలో. సో మేమైతే వెళ్తున్నాం. వెళ్ళి అక్కడ వాటర్ ఫాల్స్ మొత్తం చూపిస్తా దగ్గరికి వెళ్ళి. అమ్మాయి పోతున్నాం ఆడాక పోయిందరా చూపించకపోతే వేస్ట్. ల్యాండ్ స్లైడ్స్ కూడా వెళ్తున్నాయి. ఆడదానికి వెళ్ళినాము, వాళ్ళు పోయొచ్చారు ఆల్రెడీ, అర్థమవుతుంది సీన్ వాళ్ళకి. సో కార్ అయితే తీసుకొచ్చారు గైస్. వీళ్ళు అయితే మొత్తం స్పిన్ అవుతుంది అక్కడ నుండి. వచ్చి అయిపోయింది అక్కడ. అన్న తోస్తేనే బెటర్, క్లచ్ ప్లేట్లు పోతాయి అన్న, తోస్తేనే బెటర్. తోయండి. మూమెంట్ పోనీ నాన్ స్టాప్ వెళ్ళిపో. అమ్మా ఇలా అవుతుంది. ఎక్కువ స్ట్రెయిన్ చేయొద్దు. ఇట్లుంటుంది ఎక్స్పీరియన్స్. ఎక్స్ట్రీమ్ అడ్వెంచర్ ఇది, భలేనో. సో గైస్ దిస్ ఈస్ ద లొకేషన్ హియర్. మొత్తం మబ్బులు కమ్మేసాయి. వాటర్ ఫాల్స్ ఇదే. ఇద్దరు నాకు చికెన్ అన్నీ, బామా చికెన్ ఉంది. వద్దన్న బామా చికెన్ నువ్వు ఉంచుకో, నువ్వు తిను. ఇంకా 1000 రూపాయలు ఇస్తాను, నువ్వు తిను. చాలా అంటే చాలా బాగుందని చెప్పి ఇక్కడికి వచ్చాను. నీటి దాకా వచ్చిన వీడొక్కడే ఇక్కడికి వచ్చి కూర్చొని బండ్లు ఒక ఉడి నా కొడుకు వచ్చి ఎక్కిండు. ఆ దొంగ వల్లనే మేము భయపడ్డాం. అది ట్రైన్ అనుకుంటాను, కేవ్. అన్ని షాప్స్ ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ చాలా ఫేమస్ ఇది కటిక వాటర్. వీడే బ్రో, వీడు వాళ్ళ ఫ్రెండ్ని వేరే ఊర్లో పక్కన వదిలేసి వచ్చాడు. మేము చూసాము రిటర్న్లో. కటిక వాటర్ ఫాల్స్ డెవలప్మెంట్ కమిటీ. ఒక్కొక్క మెట్టు ఎంత ఉందంటే, నేనైతే రైడింగ్ గేర్ మొత్తం వేసుకొని రైడింగ్ గేర్ వేసుకున్నాను, నాతో అవ్వట్లేదు. పెద్ద జంగల్. ఈ రోజులో లెంత్ ఎక్కువ అయిపోవచ్చు బ్రో వీడియో కదా, చాలా అయిపోద్ది. ఏదో ఒక వీడియో తీసుకుని మంచంగి కూడా ఇంకో పాట పెట్టేస్తా. చాలా వస్తుంది వారి పైన. ఇంకా బోరో కేసులో రికార్డ్ చేయాలి.
సో ఇక్కడ ఆపేస్తున్నా, వాటర్ ఫాల్స్ దగ్గర కలుద్దాం. అవ్వట్లేదు, ఇంపాసిబుల్. ఎందుకంటే ఎంత రిస్క్ చేసామంటే చాలా అంటే చాలా రిస్క్ చేసాం బ్రో. నాకు తెలిసి మాలో ఎవడు చేయడు. ఓకే బ్రో, గైస్ గోప్రో నేనైతే ఆన్ చేస్తూ ఆఫ్ చేస్తూ రికార్డ్ చేస్తున్నాను. ఇది కింద, మేము ఇంతకుముందు అక్కడికి వెళ్ళాము, ఇది పైంది. ఐరన్ రాడ్స్ ఇంకా సేఫ్టీ కోసం కంచె కూడా పెట్టారు. చాలామంది వచ్చారు. ఇంత డ్రిక్ చేస్తూ ఇంతమంది ఎందుకు వస్తున్నారు నాకైతే అర్థం కావట్లే. మా అమ్మ పడితే సీదా వెళ్ళిపోతారు. ఇంపాసిబుల్. అరే చాలా పైనుంచి పడుతుంది. ఇది నాన్ స్టాప్ రికార్డ్ చేస్తూ వెళ్ళాలంటే నా వల్ల కాదు. ఆఫ్ చేసి పాకెట్లో పెట్టుకొని అక్కడికి వెళ్ళిన తర్వాత రికార్డ్ చేస్తాను. బాహుబలి వాటర్ ఫాల్స్ ఇది. అసలు నెక్స్ట్ లెవెల్ ఉంది గైస్. గైస్ ఇక్కడ ఒక్క దగ్గరే దాని బట్ చిన్న చిన్న వాటర్ పడుతున్నాయి, అదొక్కటే ఇక్కడ పడట్లేదు బికాస్ ఆఫ్ దిస్. ఇది చూడండి ఎంత పైకి వెళ్ళాలంటే మేము వచ్చిందే చాలా కింది నుండి, ఇది ఇంకా పైన ఉంది. అక్కడ నుంచి వాటర్ పడుతున్నాయి. ఒకసారి ఇమాజిన్, అసలు ఎంత బ్యూటిఫుల్ ఉంది ఇక్కడ. అసలు నోట్లో అసలు మాటలతో చెప్పలేము. ఇక్కడ అంతా బాగుంది. ఎంత దూరంకి వెళ్ళి చూసినా ఎంత చూసినా తక్కువే. దిస్ ఆల్ చాలా అంటే చాలా బాగుంది. నేను ఎక్కువ రికార్డ్ చేయాలనుకోవట్లేదు బికాస్ నా బ్యాటరీ అయితే 11% ఉంది గోప్రోలో. వాడు రఫ్ అంటున్నాడు ఫొటోస్ తీయడానికి. చాలా అంటే చాలా బాగుంది భయ. నేను చూసేదానికంటే చూపించేది ఎక్కువ ఉంది. ఇది బాహుబలి సినిమాలో అసలు వాటర్ ఫాల్స్ పడతాయి కదా, అలా ఉంది ఫీల్. అది రియల్గా సినిమా, ఇదైతే రియల్లీ చాలా అంటే చాలా బాగుంది. బండలు ఏడుకొద్ది పడ్డాయి. ఇప్పుడు ఇలాంటి బండ అక్కడ పడాలి, మన థింగ్సే వేరుంటాయి. అక్కడ నుండి పడాలి, అయిపోద్ది ఇంకా గేమ్. సరే సరే వస్తున్నా. ఇంకా బ్యాటరీ కూడా ఇంకా అయిపోయింది. సో గాయస్ ఇక్కడైతే మేము వెయిట్ చేస్తున్నాం మొత్తం అక్కడికి నుంచి వచ్చి. ఇదిగో వాటర్ ఫాల్స్. ఇలా నడుచుకుంటూ ఇలా వెళ్ళి స్టెప్స్, ఇక్కడ మనుషులు కనబడుతున్నారు అనుకుంటా. అయితే అక్కడ మనిషి ఉన్నాడు, ఒక మనిషి. ఇంకా ఇక్కడికి వెళ్ళాలనుకుంటా. ఇక్కడ స్టీల్స్ కనబడుతున్నాయి, స్టీల్ రాడ్స్. అక్కడికి వెళ్ళాలి. ఇంత బ్యూటిఫుల్ ఉందంటే లొకేషన్, చాలా బ్యూటిఫుల్ ఉంది. మేము అసలు దీన్ని స్కిప్ చేసి రిటర్న్ వెళ్ళిపోయాం. అది మీరు చూసే ఉంటారు. స్కిప్ చేయకపోయి ఉండి మేము మంచి పని చేసాం. స్కిప్ చేస్తుంటే మాత్రం వేస్ట్ అయిపోతుంది. అసలు అది ఇంకా మాటలు చెప్పలేం, అంత బ్యూటిఫుల్ ఉంది. అంత పైనుంచి వాటర్ పడుతుంటే దగ్గరుండి ఆ ఫీల్ అసలు వేరే లెవెల్ కదా భయ్య. ఇట్లా
వేరే లెవెల్. వేరే లెవెల్. ఎంత బ్యూటిఫుల్ ఉంది వాటర్ ఫాల్స్. నేను నా లైఫ్లోనే ఇట్లాంటిది ఎప్పుడు చూడలే. సో నాకైతే మస్తు అనిపించింది. మజా కాదు ఇంకా వేరే లెవెల్. ఇటుక వాటర్ ఫాల్స్ నెక్స్ట్ టైం ఇటు వస్తే పక్కా వస్తాయి అడిగి నేను. అరే ఇది ఏంటంటే ఆడ రాడ్ స్టీల్ రాడ్లు పెట్టు మంచి పని చేసి, లేకపోతే మస్తు మంది చచ్చిపోతారు డైరెక్ట్. ఆ వాటర్ ఫాల్స్ ఎంత ఫ్లో ఉందంటే ఇక్కడ వాటర్ ఫాల్స్ రాడ్స్ దగ్గర మేము వెళ్ళిన దగ్గర మొత్తం వాటర్ ఫాల్స్ ఇంత గట్టిగా పడుతున్నాయి అంటే అసలు దాని కిందికి వెళ్ళలేము. దాని కిందికి వెళ్ళారు ఎవరైనా ఫాల్స్ కిందికి? కష్టం, ఇంపాసిబుల్ అక్కడికి వెళ్ళడం. నెత్తి పని పడితే నెత్తి పగిలిపోద్దాం, ఇంకా గట్టిగా పడుతుంది. వెళ్ళారు ఎందుకు వెళ్తారు? చచ్చిపోతారు కింద. ఇంకా పైన అంత పైనకి పడుతుంది, నెత్తి పడితే టప్పు 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 సడన్ గా స్టోన్ వచ్చిందంటే మన గేమ్ ఓవర్. అయిపోయింది. లూటా లోటు దొరికిన వాళ్ళకి దొరికినంత. ఇక్కడ నుంచి బుర్రా కేవ్స్ వెళ్ళే ట్రైన్ అనుకుంటాను అది, ఆ గోవా నుంచి వెళ్తుంది. ఇంకా మేము మళ్ళీ ఇదే రోడ్లో నడుచుకుంటూ వెళ్ళి బైక్స్ తీసుకొని మేము ఇంకా బుర్రా కేవ్స్కి వెళ్ళిపోతాం. లెట్స్ గో గైస్.